మిత్రులారా, అమ్మయ్య ఒక గండం గడిచింది. నిట్టూర్పు విడిచే అవకాశం వచ్చింది. మంగళవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన తర్వాత మంగళవారం రాత్రి ఏం జరుగుతుంది అని ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూసింది. ట్రంప్ ప్రకటనలో ఒక నాగరికతను తుడిచివేస్తాను అని ప్రకటించాడు కాబట్టి బహుశా అణుబాంబుతో ఇరాన్ను సర్వనాశనం చేస్తాడా అని ప్రపంచం ఆందోళనతో ఎదురు చూసింది. చివరికి బుధవారం ఉదయానికి ఏమీ జరగలేదు అని తేలింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం దాకా జరిగిన పరిణామాలు తెలుసుకోవడం, ఈ పరిణామాల వెనుక ఉన్న వ్యక్తుల మానసిక ప్రవృత్తులను, దేశాల రాజకీయ ఆర్థిక వ్యవహారాలను అర్థం చేసుకోవడం చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. మొదటి నుంచి మొదలు పెడదాం. ఏప్రిల్ 7 మంగళవారం ఉదయం 8:30-9 మధ్య డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అనే సోషల్ మీడియా సైట్ మీద ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఒక్కసారి స్క్రీన్ మీద కూడా వేస్తున్నాను. తప్పకుండా చూసి తీరవలసిన ప్రకటన. ఏ హోల్ సివిలైజేషన్ విల్ డై టు నైట్. మొత్తం నాగరికతే ఇవాళ రాత్రికి అంతమైపోతుంది. నెవర్ టు బి బ్రాట్ అగైన్. మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురాలేము. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. నాకు అది చేయాలని లేదు. బట్ ఇట్ ప్రాబబ్లీ విల్. కానీ అది జరుగుతుంది. హవెవర్, నౌ దట్ వీ హ్యావ్ కంప్లీట్ అండ్ టోటల్ రిజీమ్ చేంజ్. ఇరాన్లో ప్రభుత్వాన్ని సంపూర్ణంగాను మొత్తంగాను మార్చే శక్తి మా చేతుల్లో ఉంది గనక మేబీ సంథింగ్ రెవల్యూషనరీ వండర్ఫుల్ కెన్ హ్యాపెన్. ఒక విప్లవాత్మకమైన మార్పు జరగబోతుంది అని హూ నోస్ అని పెద్ద అక్షరాల్లో రాశాడు. ఏం జరగబోతుందో ఎవరికి తెలుసు? వీ విల్ ఫైండ్ అవుట్ టు నైట్. ఇవాళ రాత్రి మనం అది తెలుసుకుంటాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ ఇన్ ద లాంగ్ అండ్ కాంప్లెక్స్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచపు సుదీర్ఘమైన సంక్లిష్టమైన చరిత్రలో ఒక చరిత్రాత్మకమైన కీలకమైన క్షణం రాబోతుంది. 47 years ఆఫ్ ఎక్స్టార్షన్, కరప్షన్ అండ్ డెత్ విల్ ఫైనల్లీ ఎండ్. 47 years అంటే ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం జరిగి 1979లో ఖొమేనీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన ప్రభుత్వాన్ని ఆయన ఎక్స్టార్షన్, పీడించడం, అవినీతి, మరణం, వీటితో నిండి ఉన్న పాలన ఫైనల్లీ ఎండ్, చివరికి అంతమవుతుంది. గాడ్ బ్లెస్ ద గ్రేట్ పీపుల్ ఆఫ్ ఇరాన్ అని ప్రకటన ఇచ్చాడు. నిజానికి ఈ ప్రకటన అత్యంత అహంకారపూరితమైనది. మరొక సర్వసత్తాక దేశం గురించి, ఆ సర్వసత్తాక దేశపు ప్రభుత్వాన్ని కూలదోస్తానని, కొత్త ప్రభుత్వాన్ని స్థాపిస్తానని మాత్రమే కాదు, ఆ జాతిని అంతం చేస్తాను, ఆ నాగరికతను అంతం చేస్తాను. పర్షియన్ నాగరికత 1000 సంవత్సరాలుగా పరిడవిల్లిన ఒక నాగరికత, ప్రపంచ నాగరికతలన్నిటిలోకి సుప్రసిద్ధమైన నాగరికత, దాన్ని తుడిచివేస్తాను అని ప్రకటించాడు. ఈ ప్రకటన వెలువడగానే ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు మొదలైంది. ఇది వాషింగ్టన్ సమయం 8:30-9 మధ్య ఆయన ఈ ప్రకటన చేశాడు. 12 గంటలు సమయం ఇస్తున్నాను అంటే సాయంత్రం 8 గంటల తర్వాత అప్పటికి హోర్ముజ్ను తెరవకపోతే ఈ అనుకున్న పని చేస్తాను అని ప్రకటించాడు. సాయంత్రం 8 గంటల లోపల ఇరాన్ జవాబు చెప్పవలసింది. దీనికి అనేక రకాల జవాబులు వచ్చాయి. ఇరాన్ నుంచి, వివిధ దేశాల్లో ఉన్న ఇరాన్ రాయబారుల నుంచి, హోర్ముజ్ను తెరవడమా, తాళచేతులు పారేసుకున్నాం కదా అనే హాస్య వ్యంగ్య వ్యాఖ్యల దగ్గర నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలోని అహంకారాన్ని ఖండిస్తూ, విమర్శిస్తూ అనేక ప్రకటనలు వచ్చాయి. వెంటనే ఇరాన్ ఒక ప్రతిఘటనా ప్రకటన కూడా చేసింది. ఒకవేళ ఇరాన్ మీద ఇటువంటి తుడిచివేసే పనికి గనక ట్రంప్ పూనుకుంటే పొరుగు దేశాలలో ఉన్న అమెరికన్ స్థావరాలన్నిటి మీద ఇంతకాలము కేవలం లక్ష్యాన్ని గురిపెట్టి చేశాము, ఇప్పుడు అన్ని స్థావరాల మీద దాడులు చేస్తాము, హోర్ముజ్ నుంచి ఏ ఒక్క నౌకను బయటికి పంపించము అని వాళ్ళు ఒక ప్రకటన చేశారు. యూరోపియన్ దేశాలన్నీ ట్రంప్ ప్రకటనను ఖండించాయి. ట్రంప్ ప్రకటనను ఉపసంహరించుకోవాలి. ట్రంప్ చెప్పినట్టుగా నాగరికతను తుడిచివేస్తాను అంటే అర్థం తప్పనిసరిగా అణ్వాయుధం వాడుతాను అని మాత్రమే. అనేక దేశాలు పాకిస్తాన్తో సహా దౌత్య చర్యలు ప్రారంభించాయి. యుద్ధ క్షేత్రానికి బయట అన్ని పక్షాలతో, అటు అమెరికాతో, ఇటు ఇజ్రాయెల్తో, ఇటు ఇరాన్తో చర్చలు జరిపి, సంప్రదింపులు జరిపి ఎట్లాగైనా ఈ ఉద్రిక్తతను తగ్గించాలి అనే ఒక ప్రయత్నం ప్రారంభమైంది. ఈ ప్రయత్న క్రమంలోనే
ఇరాన్ ఒక 10 అంశాల జాబితా విడుదల చేసింది. ఈ 10 అంశాలను కనుక మీరు అంగీకరిస్తే మేము తాత్కాలిక కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాము. ఈ ప్రకటన మీద అమెరికన్ ప్రభుత్వము, అమెరికన్ దౌత్యవేత్తలు చర్చలు ప్రారంభించారు. రోజంతా అమెరికన్ దౌత్యవేత్తలు అస్పష్టమైన ప్రకటనలు ఎన్నో చేశారు. ట్రంప్ ఆ ప్రకటన వెనుక ఉద్దేశం ఇది, ట్రంప్ అణ్వాయుధాలు వాడతాడని చెప్పలేము, ఇటువంటి అనేక ప్రకటనలు చేశారు. అయినా ప్రపంచం గగ్గోలెత్తిపోయింది. ఏం జరుగుతుంది? నిజంగా టెహ్రాన్ మీద అణుబాంబు వేస్తారా? మళ్ళీ ఒకసారి హిరోషిమా, నాగసాకి మన కళ్ళ ముందు బీభత్సం సాగుతుందా? ఇటువంటి ఆందోళన అంతా గడిచి చిట్ట చివరికి ఏప్రిల్ 7 సాయంత్రం 8 గంటలు దాటిపోయింది. 8 గంటలకేమీ జరగలేదు. ఏప్రిల్ 7 సాయంత్రం 8 గంటలు అమెరికా వాషింగ్టన్ సమయానికి టెహ్రాన్లో రాత్రి 3 గంటల 30 నిమిషాలు అవుతుంది. రాత్రి 3:30కు ఏమీ జరగలేదు, తెల్లారినా ఏమీ జరగలేదు. ఏప్రిల్ 8 బుధవారం ఉదయం 2 గంటల 2 నిమిషాలకు డొనాల్డ్ ట్రంప్ మరొక ప్రకటన విడుదల చేశాడు. ఇది నిజానికి మొదటి ప్రకటనేమో చాలా అహంకారపూరితంగా యుద్ధంలో చివరి అంకానికి రాబోతున్నాను, తుడిచేయబోతున్నాను అని ప్రకటించిన వాడు ఇప్పుడు రాత్రి 2 గంటల 2 నిమిషాలకు బేస్డ్ ఆన్ కన్వర్సేషన్స్ విత్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్ అస్లీం మునీర్ ఆఫ్ పాకిస్తాన్కు చెందిన ప్రధానమంత్రితో, సైనికాధికారితో జరిపిన చర్చల తర్వాత వాళ్ళు దే రిక్వెస్టెడ్ దట్ ఐ హోల్డ్ ఆఫ్ ద డిస్ట్రక్టివ్ ఫోర్స్ బీయింగ్ సెంట్ టునైట్ టు ఇరాన్. ఇవాళ రాత్రి ఇరాన్కు నేను పంపించదలుచుకున్న విధ్వంసకర శక్తిని ఆపమని వారు కోరిన మీదట అండ్ సబ్జెక్ట్ టు ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అగ్రీయింగ్ టు ద కంప్లీట్ ఇమీడియట్ అండ్ సేఫ్ ఓపెనింగ్, ఇవి మళ్ళీ పెద్ద అక్షరాల్లో రాశాడు, ఆఫ్ ద స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ఇటు పాకిస్తాన్ దౌత్యవర్గము కోరిన మీదట, అటు ఇరాన్ ప్రభుత్వం హోర్ముజ్ సంధిని సంపూర్ణంగా తక్షణమే సురక్షితంగా తెరిచిపెడతాను అని అంగీకరించిన మీదట ఐ అగ్రీ టు సస్పెండ్ ద బాంబింగ్ అండ్ అటాక్ ఆఫ్ ఇరాన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 వీక్స్. 2 వారాల పాటు బాంబు దాడులను ఆపుతున్నాను. నిజానికి గత 38 రోజులలో అనేక సార్లు ఆపుతున్నానని ప్రకటించాడు, కానీ వాస్తవంగా క్షేత్రంలో బాంబు దాడులు ఆగలేదు. ఇప్పుడు ఈ ప్రకటనకు కూడా ఫలితాలు, పర్యవసానాలు ఎట్లా ఉంటాయో తెలియదు. దిస్ విల్ బి ఎ డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్. ఇది 2 వైపుల నుంచి అమలయ్యే కాల్పుల విరమణ ఒడంబడిక. ద రీజన్ ఫర్ డూయింగ్ సో ఈజ్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ మెట్ అండ్ ఎక్సీడెడ్ ఆల్ మిలిటరీ ఆబ్జెక్టివ్స్. నేను ఇప్పటి వరకు ఏ సైనిక లక్ష్యాలు పెట్టుకున్నానో అవన్నీ సాధించాను, అవన్నీ దాటేశాను. కాబట్టి ఇప్పుడు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాను. అండ్ ఆర్ వెరీ ఫార్ అలాంగ్ విత్ డెఫినిటివ్ అగ్రిమెంట్ కన్సర్నింగ్ లాంగ్ టర్మ్ పీస్ విత్ ఇరాన్. ఇరాన్తో ఒక సుదీర్ఘ శాశ్వత శాంతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీ రిసీవ్డ్ ఎ 10-point ప్రపోజల్ ఫ్రమ్ ఇరాన్ అండ్ బిలీవ్ ఇట్ ఈస్ ఎ వర్కబుల్ బేసిస్ ఆన్ విచ్ టు నెగోషియేట్. ఇరాన్ నుంచి ఒక 10 అంశాల ప్రతిపాదన అందింది, అది ఆచరణ సాధ్యమే అని మేము భావిస్తున్నాము. ఆ 10 అంశాలు మనం ఒకసారి చూద్దాం. అంటే అమెరికా నిన్న ఉదయం చేసిన ప్రకటన నుంచి ఇవాల్టి ఉదయానికి ఎంత జారిపోయిందో అర్థమవుతుంది. అంటే ఎంతగా ఒకవైపు బీరాలు పలికి, ఒకవైపు అహంకారంగా ప్రగల్భాలు పలికి నాగరికతను తుడిచేస్తాను అని ప్రకటించి సరిగ్గా ఒక 20 గంటలు దాటగానే ఎంత దిగిపోయి కాళ్ల బేరానికి వచ్చిందో అర్థమవుతుంది. ఏమిటా ఇరాన్ చేసిన ప్రకటన? ఇరాన్ 10 అంశాల ప్రతిపాదన ఇచ్చింది. ఒకసారి 10 అంశాలు వినండి. నిజానికి ఇరాన్ తన వైఖరి నుంచి ఏమాత్రమూ సడలింపు లేకుండా సగర్వంగా తన ప్రతిపాదనలు ప్రకటించింది. మొట్టమొదటిది 1 పర్మనెంట్ ఎండ్ టు వార్, యుద్ధాన్ని శాశ్వతంగా ఆపివేయాలి. 2 భవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వాలి. 3 ప్రాంతీయ ఘర్షణలన్నిటినీ ముగిస్తాము అని ప్రకటించాలి. అంటే ఇజ్రాయెల్ పెట్టుకునే కయ్యాలన్నీ ఇక ముందు ఉండవు అని ప్రకటించాలి. ఇజ్రాయెల్ పొరుగు దేశాల మీద చేస్తున్న దాడులు, పాలస్తీనా మీద చేస్తున్న దాడులు ఉండవని ప్రకటించాలి అని దాని అర్థం. 4 రీఓపెనింగ్ ఆఫ్ హోర్ముజ్. ఈ మాట ట్రంప్ కూడా చెప్తున్నాడు. హోర్ముజ్ సంధిని తెరుస్తున్నాము, కానీ ఇరాన్ ప్రతిపాదనలో తెరుస్తున్నాము అని మాత్రమే లేదు, అండర్ సూపర్విజన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఇరాన్. హోర్ముజ్ జలసంధిని తెలుస్తాము, కానీ అది ఇరాన్ అధీనంలో,
ఇరాన్ అదుపులో, ఇరాన్ పర్యవేక్షణలో ఉంటుంది. అది నియంత్రితంగా ఉంటుంది. ఏ ఓడలు వెళ్ళాలి, ఏ ఓడలు వెళ్ళకూడదు అని మేము నియంత్రిస్తాము. నాట్ ఫ్రీ, ఎవరు పడితే వాళ్ళు యథేచ్ఛగా వెళ్ళడానికి వీల్లేదు. 5, రెగ్యులేటెడ్ షిప్పింగ్ సిస్టమ్, ఏ నౌకలు ఎట్లా వెళ్ళాలో మేము రెగ్యులేట్ చేస్తాము. 6, రైట్ టు చార్జ్ ట్రాన్సిట్ ఫీ, హోర్ముజ్ జలసంధి మీద వెళ్ళే నౌకలన్నిటికీ రుసుము అడిగే హక్కు మాకుంటుంది. ఎంత రుసుము? $2 మిలియన్ పర్ షిప్, $20 లక్షల ఒక్కొక్క ఓడకు కడితేనే మేము వెళ్ళనిస్తాము. 7, ఫుల్ లిఫ్టింగ్ ఆఫ్ శాంక్షన్స్, ఇంతకాలము ఇరాన్ మీద విధించిన ఆంక్షలన్నిటినీ రద్దు చేయాలి, సంపూర్ణంగా రద్దు చేయాలి. 8, రిలీజ్ ఆఫ్ ఫ్రోజన్ ఇరానియన్ అసెట్స్, ఇరాన్ ప్రభుత్వానికి వివిధ దేశాలలో ఉన్న బ్యాంకు ఖాతాలను, ఆస్తులను అమెరికన్ ప్రభుత్వం ఆ దేశాల ప్రభుత్వాల సహకారంతో రద్దు చేసింది, స్తంభింపజేసింది. ఆ స్తంభనను తొలగించాలి. 9, రీకన్స్ట్రక్షన్ అండ్ కాంపెన్సేషన్, ఇరాన్లో ఈ 38 రోజులుగా జరిగిన విధ్వంసాన్ని పునర్నిర్మించాలి. ఆ పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు భరించాలి, నష్టపరిహారం ఇవ్వాలి. 10, ఫ్రేమ్వర్క్ ఫర్ లాంగ్ టైమ్ పీస్, శాశ్వత దీర్ఘకాలిక శాంతి కోసం ఒక ప్రణాళిక, ఒక వ్యూహం రచించాలి. ఇది ఇరాన్ చెప్పిన. అంటే ఈ యుద్ధంలో నిజానికి 38 రోజుల తర్వాత అమెరికా కాళ్ల బేరానికి వస్తూ ఉన్నది. ఇరాన్ స్థిరంగా ఉన్నది, తన వైఖరిని మరింత దృఢంగా ప్రకటిస్తున్నది. అయితే ఇక్కడ చరిత్ర నుంచి మరికొన్ని అంశాలు కూడా చెప్పుకోవాల్సి ఉన్నాయి. ఇవాళ అణ్వాయుధ ప్రయోగాన్ని విరమించుకుంటున్నాను, పాకిస్తాన్ చెప్తేనో ఇరాన్ అంగీకరిస్తేనో ఏమైనా కానీ విరమించుకుంటున్నాను అని డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. కానీ అమెరికా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఆ అణ్వాయుధాలు ప్రయోగించే అధికారం, అణుబాంబు వేసే అధికారం అమెరికన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి మాత్రమే ఉంది. ఆ అధ్యక్షుడు ఒక ఉన్మాది అయినప్పుడు, ఆ అధ్యక్షుడు ఒక అహంకారి అయినప్పుడు, ఆ అధ్యక్షుడు పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎప్పుడు వేస్తాడో తెలియదు. నిజానికి 2వ ప్రపంచ యుద్ధంలో కూడా సరిగ్గా ఇట్లాగే 2వ ప్రపంచ యుద్ధం మేలో జర్మనీ లొంగిపోవడంతో, ఇటలీ లొంగిపోవడంతో దాదాపుగా ముగిసిపోయింది. జపాన్ అప్పటికి అంత పెద్ద శక్తి కూడా కాదు, జపాన్ మీద బాంబు వేయవలసిన అవసరం లేదు. కానీ అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ యుద్ధం ముగిసిపోయిన తర్వాత 3 నెలలకి, మేలో యుద్ధం ముగిసిపోయింది, ఆగస్టు 6, ఆగస్టు 9 హిరోషిమా మీద, నాగసాకి మీద అణుబాంబు వేశాడు. ఈ 2 నగరాలలో 2,46,000 వరకు మనుషులు చనిపోయారు. ఇంత దుర్మార్గమైన అణుబాంబు ప్రయోగం చేసిన ఏకైక దేశం, ఏకైక సందర్భం అమెరికాకే దక్కింది. ఇప్పుడు మళ్ళీ ఓసారి అమెరికా మరొక పిచ్చోడి చేతిలో రాయిలాగా అణుబాంబు ప్రయోగిస్తాను, నాగరికతను తుడిచేస్తాను అని కూడా అంటున్న సందర్భంలో మనం ఉన్నాం. అణుబాంబులు తయారు చేయగలిగిన శక్తి, అణుబాంబు సామర్థ్యం ప్రపంచంలో 9 దేశాలకు ఉంది. అమెరికాకు ఉంది, రష్యాకు ఉంది, చైనాకు ఉంది, ఫ్రాన్స్కు ఉంది, బ్రిటన్కు ఉంది, భారతదేశానికి ఉంది, పాకిస్తాన్కు ఉంది, ఇజ్రాయెల్కు ఉంది, ఉత్తర కొరియాకు ఉంది. ఈ 9 దేశాల దగ్గర ఉన్న అణుబాంబులు ప్రయోగించకూడదు, నాన్ ప్రొలిఫరేషన్ పెంచుకోకూడదు అని అనేక ఒప్పందాలు, ఒడంబడికలు జరుగుతున్నాయి. అయినా కూడా అణుబాంబుల తయారీ జరిగిపోతూనే ఉంది. శాంతియుత ప్రయోజనాల కోసం అణువాయుధ ప్రయోగాలు చేస్తాము, విద్యుత్ ఉత్పత్తి చేస్తాము అనే దేశాలు కూడా ఉన్నాయి. కానీ అణు విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా మిగిలిపోయిన పదార్థాలు బాంబులు తయారు చేయడానికి తప్ప మరెందుకు పనికిరావు. కనుక అణు ప్రయోగమే, అణుశక్తి ఉపయోగమే విధ్వంసక శక్తి. ఆ విధ్వంసక శక్తి అమెరికా దగ్గర అతి ఎక్కువగా ఉన్నది. ప్రపంచాన్ని కొన్ని 100ల సార్లు భస్మీపటలం చేయగల శక్తి అమెరికా దగ్గర ఉంది. ఆ శక్తిని అమెరికా అధ్యక్షుడు మాత్రమే ప్రపంచం మీదకి వదలగలడు. అంటే ఒక దుర్మార్గ శక్తి మాత్రమే కాదు, ఆ దుర్మార్గ శక్తిని ప్రపంచం మీద ప్రయోగించే అధికారం ఒకే ఒక్క వ్యక్తి చేతిలో ఉంది. ఆ వ్యక్తి ఒక ఉన్మాది, ఆ వ్యక్తి ఒక మతి స్థిమితం లేని వ్యక్తి. ప్రపంచం ఏం కానున్నది? ఇవాళ అమ్మయ్య గండం గడిచింది, ఇరాన్ మీద అణుబాంబు పడలేదు అని మనం ఊపిరి పీల్చుకోవచ్చు. 2 వారాలు కాల్పుల విరమణ జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ
ఇంత మహా జన విధ్వంసక శక్తిని, ఆ విధ్వంసక శక్తిని విడుదల చేసే అధికారం తన దగ్గర పెట్టుకున్న ఒక మూర్ఖుడి చేతిలో ప్రపంచం ఏం కానున్నది? ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.